Hi, welcome to MK Stat. Today topic is median. ఓకేనా దీంట్లో డిస్క్రిట్ డేటా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా మనకి డిస్క్రిట్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే n+1/2. ఓకేనా ఇక్కడ n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా 1, 2 అనేవి కాన్స్టెంట్స్. ఇక్కడ క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏం చేయాలంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేయాలి. ఇది క్యాపిటల్ N అవుతుంది. ఓకేనా ఇది ఇక్కడ ఏంట్రా అంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. మనం ఒక ఫార్ములాని యూజ్ చేద్దాం. దాన్ని యూజ్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ గానైతే మనకి ఎన్ని ఇచ్చున్నారు 1 2 3 4 5. ఆడ్ గానైతే n/2 అని, ఈవెన్ గానైతే ఈ ఫార్ములా n+1/2. ఇలా చేసామనుకోండి మనకు పాయింట్లో సంథింగ్ వస్తుంది, మనం అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. దీనికి ఈవెన్కైనా ఆడ్కైనా ఓకేనా పర్లేదు, మనం దీన్నే యూజ్ చేద్దాం. ఏది చేసినా కరెక్టే ఆన్సర్. ఓకేనా మనం రెండింటికి ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ N అంటే ఏం చెప్పాను, టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మీడియన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇచ్చిన డేటా ఏంటి, గ్రూపుల్లో డిస్క్రిట్ డేటా. ఇక్కడ చూడండి, ఏ టీచర్ కలెక్ట్స్ డేటా ఆన్ ది గ్రేడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. అంటే ఒక టీచర్ ఒక క్లాసులో గ్రేడ్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా ద డేటా ఈజ్ యాజ్ ఫాలోస్. మనకి డేటా ఇచ్చాడు అంటే గ్రేడ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, రిపీటెడ్ వాల్యూ. అంటే ఏ గ్రేడ్ 5 మెంబర్స్కి వచ్చింది అని, బి గ్రేడ్ 10 మెంబర్స్కి, సి గ్రేడ్ 15 మెంబర్స్కి, అదేవిధంగా డి గ్రేడ్ 5, ఈ గ్రేడ్ 2 మెంబర్స్కి వచ్చిందని అర్థం. ఓకేనా ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏం చేయాలి, టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే క్యాపిటల్ N క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎంత ఇచ్చున్నాడు 30 35 37 డైరెక్ట్గా సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా ఇక్కడ n+1/2ని క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా, n+1/2. క్యాపిటల్ N ఎంత వచ్చింది మనకి, క్యాపిటల్ N ఎంత వచ్చింది 37 + 1/2 అంటే 38/2. ఎంత వస్తుంది ఇక్కడ 19. ఓకేనా ఇక్కడ మనకి మీడియన్ 19 కాదు అని అర్థం. ఓకేనా మీడియన్ అనేది 19 కాదు. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా, ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే CFని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా ఇక్కడ మీకు మామూలుగా చెప్పాలి అంటే నోట్స్లో మనం నోట్బుక్లో ఇస్తాంగా క్లాస్ వర్క్ అనేది, అక్కడ చెప్పాలంటే ఏం చేస్తామంటే ఫార్ములాస్ రాసేటప్పుడు డిస్క్రిట్ డేటాకి ఫార్ములా చెప్తాం. చెప్పిన తర్వాత n+1/2ని క్యాలిక్యులేట్ చేసి ఓకేనా అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా ఈ వాల్యూకి అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, అప్రాక్సిమేట్ చెక్ చేసే ముందు అసలు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు ఈ 19 తర్వాత మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ వాల్యూ వస్తుందో చూడాలి. మీకు ప్రాబ్లం చెప్తే అర్థమవుతుంది. 19 తర్వాత మీకు ఏ వాల్యూ వస్తుందో చెక్ చేస్తే సరిపోద్ది. 19 తర్వాత ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, దానికి ఆపోజిట్లో ఉండే ఇక్కడ చూసారా అది ఎక్స్ సిరీస్ అంటారు. అంటే ఎక్స్ వాల్యూస్ ఇవి. ఈ గ్రేడ్ని మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. ఇది ఫ్రీక్వెన్సీ FI. ఓకేనా దీనికి ఆపోజిట్లో అంటే మనం ఇక్కడ 19 వచ్చింది కదమ్మా, దాని తర్వాత వచ్చే వాల్యూ చూడాలి ఇక్కడ. ఓకేనా ఇక్కడ మనకు ఆపోజిట్లో ఏదైతే ఉందో అదే మీడియన్. అర్థమైందా, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే యాజ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెన్సీలో 5 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 5 రాస్తున్నాను. నెక్స్ట్ క్రాస్ అనేది ప్లస్ చేయండి. 5 + 10 ఎంత వస్తుంది 15. 15 + 15 30. ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ అక్కడ కూడా ఎంత రావాలా 30 + 5 35. 35 + 2 36.
7. చూడండి, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తుంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ రావాలి. ఓకేనా, 37. ఇక్కడ చూడండి, మనకి n+1/2 చేస్తే 19 వచ్చింది. 19 తర్వాత మనకి ఏ వాల్యూ వస్తుంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో? అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది చూడండి. 19 తర్వాత ఈ 15 అనేది 19కి ముందు. ఓకేనా, 30 అనేది 19 తర్వాత వచ్చే వాల్యూ. అర్థమైందిగా? 1 2 3 వేసుకుంటే ఆర్డర్లో వచ్చామనుకోండి, 19 తర్వాత 20 21 అవన్నీ ఇక్కడ లేవు. ఏముంది మనకి? 30 ఉంది. 30కి ఆపోజిట్లో ఉంది చూసారా వాల్యూ? ఈ సి అనేది m = c. ఓకేనా, ఇది ఓవరాల్గా 30కి ఆపోజిట్. 30 ఎలా వచ్చింది? అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దేనికి? n+1/2కి అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 19 తర్వాత మనకి ఏ వాల్యూ వస్తుంది? 30 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఉంది అనుకోండి, 19 తర్వాత మనకి ఏమొస్తుంది? 20 కదా. ఓకేనా, ఇది ఇప్పుడు ఈ క్లాస్లోకి మనకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి, అంటే మిడిల్ గ్రేడ్ మన గ్రేడ్స్లో వచ్చాడు కాబట్టి మిడిల్ గ్రేడ్ ఎంత వచ్చింది మనకి? సి గ్రేడ్ వచ్చింది. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనం గ్రేడ్స్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమిచ్చాడు? క్యాలిక్యులేట్ మీడియన్ ఫర్ ది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా. డేటా ఏమిచ్చాడు? ఏజ్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. అంటే ఈ ఏజ్ మనం ఏమనుకుంటున్నాం? xi అనుకుంటున్నాం, ఫ్రీక్వెన్సీని fi అనుకుంటున్నాం. నేను డైరెక్ట్గా సొల్యూషన్ రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఏజ్ అంటే ఏంటి? 20 years వాళ్ళు 2 members ఉన్నారని, 25 years వాళ్ళు 4 members, 30 years వాళ్ళు 6 members. ఈ విధంగా మనకి డేటా ఇచ్చాడు. మీడియన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకి ప్రాబ్లంలోనే ఇచ్చాడు. ఏంటది? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా అని. అంటే డిస్క్రీట్ డేటా ఇచ్చాడు. మన ఫార్ములా ఏంటి డిస్క్రీట్ డేటాకి? n+1/2. మీకు నేను చెప్పానమ్మా, ఇచ్చిన డేటాలో ఈవెన్కైనా ఆడ్కైనా ఒకే ఫార్ములా యూస్ చేయమని చెప్పాను. డిఫరెంట్ యూస్ చేసినా సేమ్ ఆన్సర్స్ వస్తాయి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఏంటంటే సింగిల్ ఫార్ములానే యూస్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ క్యాపిటల్ N అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. ఎంత ఇచ్చాడో చూడండి. క్యాపిటల్ N = 6 12 15 16 18 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 18 + 1/2 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 19/2. మనం క్యాన్సిల్ పోతే 9.5. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? అప్రాక్సిమేట్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేషన్ చేసి దీనికి అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అప్రాక్సిమేట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసే ముందు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. CF. మీకు ఏదైనా ప్రాబ్లం ఇచ్చి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ చేయమన్నా కూడా సేమ్ ప్రాసెస్. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తాం? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడే మనకు ఉంది సగం, మీకు గుడ్డిగా గుర్తుపెట్టిన దానికోసం. అంటే ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ ఎంత వాల్యూ ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఆ వాల్యూ అక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ 2 + 4 6 6 + 6 12 12 + 3 15 15 + 1 16 16 + 2 18 వచ్చిందా? ఈక్వల్. అంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ వేస్తే చెక్ చేసిన దానికోసం చెప్తున్నాను. ఓకేనా, ఇది నెక్స్ట్ మనం ఏం చేయాలి? 9.5 తర్వాత వచ్చే వాల్యూ చూడాలి. ఎక్కడ? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎంత వస్తుంది? 9.5. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకో, 10 తీసుకుంటాం. ఇక్కడ 10 ఉందా? లేదు. 6 అనేది 9.5కు ముందే వచ్చేస్తుంది. 9.5 తర్వాత వచ్చే వాల్యూ ఏంది మనకి? 12. ఓకేనా, 12కి కరస్పాండింగ్ టు ఎక్స్ సిరీస్. అంటే దీనికి ఆపోజిట్లో ఎక్స్ వాల్యూ ఎంత ఉందో చూడండి. 30. 30 ఈజ్ ది మీడియన్. రాసాం. therefore m = 30. ఇది ఓకేనా. మీరేమనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఫార్మసీ వాళ్ళు అనుకోండి, ఇవి పేషెంట్స్ యొక్క ఏజ్స్ అనుకోండి. ఒక వార్డ్లో పేషెంట్ యొక్క ఏజ్ ఎంతమంది ఉన్నారంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి
మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు అని పేషెంట్స్. ఓకేనా, 20 ఇయర్స్ వాళ్ళు 2 మెంబర్స్, 25 ఇయర్స్ వాళ్ళు 4 మెంబర్స్, 30 ఇయర్స్ వాళ్ళు 6 మెంబర్స్, 35 ఇయర్స్ వాళ్ళు 3 మెంబర్స్, 40 ఇయర్స్ వాళ్ళు 1 మెంబరు, 45 ఇయర్స్ వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారని అర్థం. ఓకేనా, అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఇచ్చిన డేటాని, నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అని చెప్తున్నాను, మనం ఏమనుకోవాలి, బీ ఫార్మసీ వాళ్ళు అనుకుంటే మెడిసిన్ సంబంధించింది కాబట్టి మీరు దాని విధానంగా మనం అనుకోవచ్చు. అర్థమైందా? ఈరోజు క్లాస్ వచ్చి ఇది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.